రైట్ బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈజీ మనీ కోసం ఓ యువ జంట చైన్ స్నాచింగ్ ను తమ ఉపాధిగా చేసుకుంది. ఒంటరి మహిళ టార్గెట్ గా ఎంచుకొని చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్నారు. పక్కా ప్లాన్ తో బైక్ పై వచ్చి మహిళల మెడలో నుంచి బంగారాన్ని కొట్టేస్తున్నారు లవర్స్. ఈ క్రమంలోనే నల్గొండ జిల్లా మర్రిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ జంట చైన్ స్నాచింగ్ కు పాల్పడ్డారు. యార్లగడ్డపల్లి గ్రామానికి చెందిన సునీత మెడలో 4 తులాల చైన్ లాక్కొని దొరకకుండా స్కూటీపై పారిపోయారు. ఓ మహిళకు స్కూటీపై వచ్చి లిఫ్ట్ ఇచ్చి కొంత దూరం వెళ్లిన తర్వాత ఆమె మెడపై ఉన్న 4 తులాల బంగారం గొలుసును లాక్కొని మాల్ వైపు పారిపోయారు. స్థానికులు వెంబడించిన బైక్ పై తప్పించుకొని పరారయ్యారు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా యువ జంటను పోలీసులు గుర్తించారు. వారిని పట్టుకునేందుకు 4 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు దేవరకొండ డీసీపీ తెలిపారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం నల్గొండ జిల్లా ప్రతినిధి పరమేష్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. రైట్ పరమేష్, చెప్పండి, ఇది ఒక కొత్త వ్యాపారం అనుకోవచ్చా? ఒక లవర్స్ ఇంత దిగజారటానికి గల కారణాలేంటి? ఇప్పటి వరకు ఎన్ని చైన్ స్నాచింగ్స్ చేశారు? దానికి సంబంధించి పోలీసు అధికారులు ఏమంటున్నారు? గుడ్ మార్నింగ్ భారతి. నిన్న నల్గొండ జిల్లా మర్రిగూడెంలో చైన్ స్నాచింగ్ చేసిన జంటను హైదరాబాద్ సంతోష్ నగర్ లో పోలీసులు అయితే అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఒంటరి మహిళలే టార్గెట్ గా చేసుకొని లిఫ్ట్ పేరుతోటి మహిళ వెనక భార్యాభర్తలు వీళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకొని కుటుంబ ఆర్థిక పరిస్థితులు సరిగా లేక చైన్ స్నాచింగ్ అయితే ఈజీ మనీ వస్తుందని చెప్పేసి వీళ్ళు భావించి ఇలాంటి పరిస్థితి అయితే చేస్తున్నటువంటి దొంగతనాలకు బానిస అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే నిన్న ఏదైతే ఉందో ఆ బాధితురాలికి లిఫ్ట్ పేరుతోటి కొంత దూరం తీసుకెళ్లిన తర్వాతకి ఆపి ఆ మెడలో నుంచి ఆ 7 తులాల మంగళసూత్రాన్ని లాక్కొని పారిపోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే అది గమనించి ఆమె కేకలు వేయడంతో స్థానికులు వెంబడించినా గానీ దాదాపు 100 కిలోమీటర్ల దూరం వేగంతో వాళ్ళు వెళ్ళినా గానీ వెంబడించినా గానీ దొరకపోవడంతో ఆమె పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే పోలీసులు అలర్ట్ అయ్యి దీనికి ఒక 4 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి వీళ్ళను నిన్న వెంటనే సంతోష్ నగర్ లో పట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. పోలిపల్లి గ్రామ పంచాయతీ సందర్గా వెంకటేష్ గా వీళ్ళని గుర్తించారు. అమ్మాయి ప్రేమ పెళ్లి తీసుకున్నారు. వీరికి ఒక చిన్న కుమార్తె కూడా ఉంది. కుటుంబం గడవక బానిస అయ్యి ఇలాంటి వృత్తులు ఎంచుకున్నట్టుగా పోలీసులు అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి ఉంది భారత్. Right, thanks for the updates, Parmesh. నిన్న సాయంత్రం 4:35 ప్రాంతంలో మీ అందరికీ తెలిసిందే ఒక చైన్ స్నాచింగ్ మనకు మర్రిగూడ లిమిట్స్లో రిపోర్ట్ అయింది. ఈ మర్రిగూడకు సంబంధించిన సునీత అనే ఒక లేడీ వ్యవసాయ పనికి వెళ్ళి వస్తుంటే ఆవిడ రోడ్డు మీద నిలబడ్డప్పుడు ఒక యువకుడు ఒక 22-25 ఇయర్స్ లోపు ఉంటాయి ఇద్దరికి ఒక స్కూటీ మీద వచ్చి ఆమెను అడిగారు, ఎక్కడికి పోతున్నాం అమ్మంట. వీళ్ళే అడిగారు మర్రిగూడ ఎక్కడంటే ముందుకని చెప్పింది. మేము అటే పోతున్నాం, మీరు రమ్మంటే ఆమె పాపం లేడీ ఉంది కదా అని చెప్పి లిఫ్ట్ ఎక్కింది. మధ్యలో ఎక్కించుకొని తీసుకుపోయారు. కొంచెం దూరం పోయిన తర్వాత ఆ వెనక ఉన్న లేడీ ఎవరైతే దొంగగా అనుమానిస్తున్నో ఆమె న్యాచురల్ కాల్కి అని చెప్పగానే బండి ఆపగానే మూత్రం పోద్దామని ఆమె దిగినట్టు నటించింది. ఈ పాప ఏమో కూడా లేడీ ఆమె తోడుగా పక్కకు రాగానే ఆ లేడీ ఆ మెడలో ఉన్న గొలుసును పట్టి గుంజుకుంది. పరిగెత్తిపోయి ఈ స్కూటీ మీద ఎక్కి పారిపోయింది. అదే టైంకి అక్కడ ఉన్న కొంతమంది వాళ్ళని చేజ్ చేసిర్రు. కానీ దురదృష్టవశాత్తు చేజ్ చేసిన దాంట్లో పెట్రోల్ తక్కువ ఉండటం వల్ల బండి ఆగిపోయింది, వాళ్ళు పారిపోయారు. అన్ని సీసీ ఫుటేజ్ అవన్నీ తీస్తున్నాం. ఆల్మోస్ట్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.